మీకు తోటి మిత్రులకు అదేవిధంగా ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీలో ఎలాంటి గ్రూపులు ఉండవు. ఇది చాలా స్పష్టమైనటువంటి ఒక విషయం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలోనే ఫస్ట్ నేషన్ ఐడియాలజీ, ఆ తర్వాత పార్టీ ఐడియాలజీ, ఆ తర్వాత వ్యక్తుల ఐడియాలజీ. ఎంత పెద్ద వ్యక్తులైనా పర్లేదు, భారతీయ జనతా పార్టీలో అందరూ సమసమానమైనటువంటి ఒక కార్యకర్తలే, అందరూ కలిసిమెలిసి పనిచేయడానికి సంసిద్ధంగా ఉంటారు. ఎందుకంటే సిద్ధాంతంలో చెప్పుకున్నంత ఈజీగా గ్రౌండ్ లో రియాలిటీ లేదు. ఎవరికి వాళ్ళు వర్గపోరుతోటి సతమతమవుతున్నారు, కొత్త ఉడికిపోతున్నారు, కనిపిస్తూనే ఉంది. శ్రీకాంత్ గారు మమ్మల్ని మాట్లాడియండి ప్లీజ్. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు ఇద్దరే లేరు కదా. అంతకన్నా ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అంతకన్నా ఆల్ ఇండియా ఇవాళ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఉన్నటువంటి ఒక లక్ష్మణ్ గారు ఉన్నారు. అదేవిధంగా డికే అరుణ గారు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మా రఘునందన్ రావు గారు ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ ఈటల రాజేందర్ గారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి, ఒకసారి ఎంపీ గెలిచి, 2 సార్లు మంత్రిగా చేసినటువంటి ఒక అనుభవం ఉన్నది. ఈ రాష్ట్రంలో అన్ని గ్రామాల పట్ల, అన్ని జిల్లాల పట్ల ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ నిజంగా గిట్ట ఆయన గ్రేట్. ఎందుకంటే ప్రజలతోటి మమేకమైనటువంటి ఒక వ్యక్తి కావున ఆయన అన్ని జిల్లాలతోటి మమేకమై తిరగాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. తిరుగుతాడు అని పార్టీ గిట్ట భావిస్తున్నది. అదేవిధంగా బండి సంజయ్ గారు గిట్ట పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ పరిచయం అయినాడు, అగ్రెసివ్ గా పోయినాడు. ఆయన పట్టుదలతో పనిచేస్తున్నటువంటి ఒక విషయం కూడా అందరు గమనిస్తున్నారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు ఓడిపోయింది లేదు. బరాబర్ బరిలో నిల్చుంటాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్నడూ ఒక ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ ఓడిపోలేదు. హుజరాబాద్ లో నిల్చుంటాం అని చెప్పేసి ఈటల రాజేందర్ పార్టీ పరంగా చెప్పారనుకోవాలా, వ్యక్తిగతంగా చెప్పారనుకోవాలా ఈ మాటని? భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రతి నాయకుడు పార్టీ పరంగానే చెప్తారు. గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగతము అనేది భారతీయ జనతా పార్టీలో ఉండదు. పార్టీ పరంగానే చెప్పినాడు, పార్టీ పరంగానే గెలిపిస్తాడు, పార్టీ నాయకులనే గెలిపిస్తారు ఆయన. ఇది చాలా క్లియర్. దీంట్లో ఎక్కడ దాపరికం లేదు, ఇంకో అంతర్గత విషయం లేదు. నీ బీఫామ్ ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, గెలిచి చూపిస్తామన్న అల్టిమేటం కూడా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో అంత అగ్రెసివ్ గా ఉంటే నిజంగా ఇట్లా జిల్లాని కైవసం చేసుకుంటామని చెప్పినాడు. తప్పేమున్నది? నేను గతంలో ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే సీట్లలో ఓడిపోవడానికి అప్పుడు ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ వే లేదు. ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వే వస్తుంది, గెలిపిస్తాను చెప్తున్నాడు. దాంట్లో తప్పేమున్నది చెప్పండి శ్రీకాంత్ గారు. గెలిపిస్తాను తీసుకోవడంలో తప్పేమున్నది? టీఆర్ఎస్ నోడగొడతా అంటున్నాడు, కాంగ్రెస్ నోడగొడతా అన్నాడు, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాడు తప్ప ఇంకా వేరే చెప్పలేడు కదా ఆయన. దాని గురించి అంత రద్దంతం ఎక్కడిది? భారతీయ జనతా పార్టీలో అలాంటి విషయమే ఉండదు. దాని గురించి మనం అంత ఆలోచించాల్సినంత అవసరం లేదు. అందరూ సమసమానం. భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త నుండి కొన్ని 30-40 సంవత్సరాల నుండి కేవలం దేశాన్ని అంకితం చేసి జ్ఞానేంద్రియాలు కంట్రోల్ చేసుకొని భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో వ్యక్తి నిర్మాణం కాదు, తత్వ సిద్ధాంతం అని రాసుకున్నారు. భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు, కరెక్టే. కానీ ఎవరైనా కానీ పార్టీని చూసే కంటే కూడా ఒక వ్యక్తిని చూసే అక్కడ ఆ పార్టీలో ఉంటారు. అంతకుముందు హుజరాబాద్ లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు. ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చి బై ఎలక్షన్స్ లో ఎట్లా గెలిచారో కూడా తెలుసు. సో క్యాడర్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి సర్వసాధారణమైనటువంటి ఒక విషయం. ఈటల రాజేందర్ గారు వచ్చిన తర్వాత గిట ఆ ప్రాంతంలో ఇక్కడ వర్గపోరు చేయాలనుకుంటే, అట్లాంటి కుటిల రాజకీయాలు చేయాలనుకుంటే, హైజాక్ చేయాలనుకుంటే ఈటలకి ఎక్కువ స్కోప్ ఉంది కదా. బట్ ఆయన అట్లా అనట్లేదు. ఆయన మీదే విషయ ప్రచారం చేయడం, ఆయన మీదనే సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారాలు చేయడం. మీరు గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ వర్గపూర్ అనేది ఉండదు. ఇది కుటుంబ పార్టీ కాదు. లేకపోతే కేసీఆర్ చెప్తేనో, లేకపోతే కేటీఆర్ చెప్తేనో, కవిత చెప్తేనో, హరీష్ రావు చెప్తేనో నడుస్తున్నటువంటి ఒక పార్టీ కాదు. సమస్తగతంగా పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకులు అందరూ కూర్చుండి పార్టీలో ఏది మంచి, ఏది చెడు ఆ నిర్ణయమే తీసుకుంటది. రాజాసింగ్ గారు అన్ని సార్లు ఇబ్బంది పెట్టినా పార్టీ ఎన్నో సార్లు మన్నించినది. అదేవిధంగా రాజాసింగ్ ఆయనంతలో ఆయన పోతా అంటే పార్టీ పంపించినది తప్ప ఎవరిని గిట్ట బయటకు పంపించారు. అందరు కలిసి పనిచేస్తారు. రేపు ఎలక్షన్ కోసము ఈ మాత్రం వేడి అవసరము. నిజంగా గిట్ట ఇది శుభ సూచకమని నేను అనుకుంటున్నాను. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ శుభ సూచకమా అశుభమా, పార్టీలో ఏం జరగబోతోంది, ఎట్లాంటి వర్గపోరు ఉంది, ఈటల రాజేందర్ ఈ స్థాయిలో ఇంత అగ్రెసివ్గా ఎప్పుడైతే మాట్లాడింది లేదు. తెలంగాణ ఉద్యమం టైంలో
అఫ్ కోర్స్ వైఎస్ఆర్ ని ఎదిరించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్